అందరికీ నమస్తే అండి. వరుసగా కుప్పం కానీ, చీరాల కానీ, లేదా పాలకొండ కావచ్చు, పాలకొల్లు కావచ్చు, తుని కావచ్చు, ఎక్కడైనా రాష్ట్రం మొత్తం మీద విశాఖపట్నం, గుంటూరు మొదలుకొని అన్ని చోట్ల కూడా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూటమిలో చేరిపోతున్నారు. టీడీపీలోకో జనసేనలోకో జాయిన్ అయిపోతున్నారు. గత 2 నెలల నుంచి కూడా ఈ కుర్చీలాట జరుగుతూ ఉంది. అక్కడక్కడ ఉత్కంఠభరితంగా ఉద్రిక్తతల మధ్య జరుగుతోంది. అక్కడక్కడ ఈ తరలింపులు, శిబిరాలు నిర్వహణతో జరుగుతోంది. సో ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లు కూటమి కంట్రోల్లోకి వచ్చేసాయి. టీడీపీ అండ్ జనసేన కంట్రోల్లోకి వచ్చేసాయి. దీనిలో ఎక్కువ మంది దాదాపుగా 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు 60% మంది, అంటే అప్పుడు 1000 మంది గెలిస్తే అందులో 600 మంది ఇప్పటికే టీడీపీలో జాయిన్ అయిపోయారు. అయితే వీళ్ళ వలన ఏంటి లాభం? ఈ మున్సిపల్ చైర్మన్ని చేర్చుకోవడం, ఈ కార్పొరేటర్ని, కౌన్సిలర్ని చేర్చుకోవడం వల్ల ప్రభుత్వానికి కానీ, టీడీపీ పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ ఒరిగే లాభం ఏమైనా ఉందా? ఏమీ ఉండదు. పైగా నష్టం. వీళ్ళు సీట్లు ఇంకొక ఏడాది ఉంటాయి, ఇంకో సంవత్సరమే ఉంటాయి. ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. 2026 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. అలా జరిగే సందర్భంలో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి. వీళ్ళ సీట్లు అయిపోతాయి, వీళ్ళ పదవీ కాలం అయిపోద్ది, వీళ్ళందరూ కూడా పదవి కుర్చీలు దిగిపోతారు, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? టీడీపీ ఆడుతున్న ఈ గేమ్ టీడీపీకే డేంజర్ అనమాట, టీడీపీకే ముప్పు. ఫర్ ఎగ్జాంపుల్, పలానా ఊర్లో 17వ నెంబర్ వార్డు కౌన్సిలర్ టీడీపీలో జాయిన్ అయ్యాడు. అతని మీద గతంలో పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ మెంబర్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఈయన పెత్తనం చేస్తాడు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వీడి పార్టీలోకి వచ్చి విపరీతమైన పెత్తనం చేస్తాడు. సో రేపొద్దున మళ్ళీ లోకల్ బాడీస్ వచ్చినప్పుడు ఎవరైతే పార్టీలోకి వచ్చారో అతనికే సీట్ ఇస్తారు, లేదా అతను చెప్పిన వాడికే ఇస్తారు. దానివల్ల మొదటి నుంచి పార్టీలో ఉన్నవాడికి ఏమవుతాడు? అన్యాయం జరిగినట్టేగా. సో ఈ సంవత్సరం పదవీ కాలం కోసం వాళ్ళు రావడం, ఏదో ఘనత సాధించినట్టు, గొప్పలు గెలిపినట్టు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించి ఫోటోలు తీసి పార్టీ పెద్దలకు పంపించి అప్రిషియేషన్స్ పొందడం, అదే ఘనత అనుకుంటున్నారనమాట. కానీ ఇది రివర్స్ అయిపోద్ది. ఖచ్చితంగా ఈ గేము తెలుగుదేశం పార్టీ ఆడుతున్న ఈ పొలిటికల్ గేమ్, ఈ కుర్చీలాట తెలుగుదేశం పార్టీకే ముప్పు తీసుకొస్తుంది. పర్టికులర్గా చాలా నియోజకవర్గాల్లో ఇది జరుగుద్ది అనమాట. ఇన్నాళ్ళు వైసీపీ అధికారంలో ఉంది, వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ సీటుకు ముప్పు వచ్చేసరికి, వాళ్ళ దగ్గర గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పార్టీలు మారిపోయేసరికి, వాళ్ళ సీటు నిలబడదు అనుకునేసరికి వాళ్ళ పార్టీలు మారిపోతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో. ఇప్పుడు కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ ఉన్నాడు. ఆయనకి పార్టీ మారాల్సిన అవసరమే ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఎంత కష్టపెట్టారు. వ్యవస్థలు మొత్తం వాడి ఆయన్ని చైర్మన్ని చేశారు. తీరా వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే 3 నెలల్లోనే ఆయన పార్టీ మారిపోయాడు. అప్పట్లో అంత గందరగోళం చేసిన ఆయన మారడానికి ఆయనకి లేదు, తీసుకోవడానికి వీళ్ళకి లేదు. ప్యూర్లీ పాలిటిక్స్, ప్యూర్లీ కుర్చీలాట. సో దీనివలన రాజకీయంగా వనగూరే ప్రయోజనం ఏమి ఉండదు. క్షేత్రస్థాయిలో నిజంగా టీడీపీ కోసం పనిచేసిన వాళ్ళు అప్సెట్ అవుతారు. అరే మేము వీడి మీద ఎన్నాళ్ళు ఫైట్ చేస్తే వీడు మా మీద పెత్తనం చేశాడు వైసీపీ ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ కూటమి గవర్నమెంట్, మా గవర్నమెంట్ వచ్చాక ఈడే మా మీద పెత్తనం చేస్తున్నాడు అని అనుకుంటారనమాట. సో ఈ దెబ్బ ఎక్కువ కాలం కాదు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తగులుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు కరప్షన్ జరుగుతోంది. ఆల్రెడీ ప్రభుత్వం రావడానికి ముందు, అంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేర్చాల, అది కొంత వ్యతిరేకత ఉంది. సో అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు, అంటే వైసీపీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి, కూటమిలో కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయి. సో ఈ ఎఫెక్టు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొట్టినా ఆశ్చర్యపోకర్లా. అంటే గెలుస్తారు, టీడీపీ జనసేన వల్లే 70% గెలుస్తారు. ప్రతి 100 సీట్లలో, అంటే రేపొద్దున 2021లో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 100లో 70 అయినా గెలిచేస్తారు, డౌట్ ఏమీ లేదు. టీడీపీ జనసేన వాళ్ళు గెలుస్తారు. కానీ ఆ గెలుపు అధికారం ద్వారా వచ్చింది, అభిమానంతో వచ్చింది కాదు. రేపొద్దున మళ్ళీ 2029లో కనుక వైసీపీ వస్తే వీళ్ళు మళ్ళీ వెనక్కి రారని గ్యారంటీ ఏంటి? కేవలం అధికారాన్ని చూసుకొని వస్తున్న వాళ్ళ వీళ్ళ వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదు. సో అదేదో పెద్ద ఘనత వహించినట్టు ఎమ్మెల్యేలు, టీడీపీ వాళ్ళు తెగ చెప్పేసుకుంటారు అన్నమాట.